పవన్ కళ్యాణ్ గారు అడవి బిడ్డలను ఆయన మనసులో ఎంత మంచి మనసుతో ఆయన స్థానం ఇచ్చారో మనందరికీ తెలుసు. నిజంగా చెప్పాలంటే ఆ గుడాలకి, ఆ అడవి తల్లికి ఆయన ఒక కొడుకు అయిపోయాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకు చూసుకుంటున్నారు. ఎందుకంటే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా పడనటువంటి రోడ్లు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, వాళ్ళ చదువుకోవడానికి ఏ ఏ రకమైనటువంటి వసతులు కూడా ఇప్పటి వరకు కొన్ని ప్రభుత్వాలు చేయలేనివి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన సంవత్సరంలోనే చేసి చూపించారు. ఇది మనందరికీ తెలిసిందే. అయితే అంతేకాకుండా గత ప్రభుత్వాల గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ గిరిజనులను వాడుకుని, వీళ్ళ అమాయకత్వాన్ని వాడుకుని, గంజాయి సాగుకి ఉపయోగించుకొని, దాని ద్వారా దేశంలో ఎక్కడ ఏ మూల గంజాయి దొరికిందన్నా కూడా అక్కడ ఈ అడవి నుంచే వచ్చింది అనేటువంటి ఆనవాళ్లు కనిపించాయి. దానివల్ల ఎంతోమంది యువత జీవితాలను నాశనం చేసుకున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డును పడిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఒక ఉద్యోగానికి మాత్రం ఆయన ఇవ్వలేకపోయాడు, కానీ ప్రతి ఒక్కరికి గంజాయిని మాత్రం అందించేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా దిగ్విజయంగా చేసుకుంటూ వచ్చారు. దీంట్లో ఎటువంటి ఆలోచన లేదు, ఆయనే చేసుకుంటూ వచ్చారు. ఇకపోతే అలాంటి గిరిజనులని ఆ వృత్తి నుంచి బయటకు తీసుకొచ్చి టూరిజంలో లేదంటే అనేక విషయాల్లో వాళ్ళకి మీకు మంచి అవకాశాలు ఇస్తాను, మీ యువతకి మంచి నైపుణ్యం ఉంది, మీకు మంచి అవకాశాలు మేము తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితికి మేము తీసుకొస్తామని చెప్పడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బాగోగులు కూడా చూసుకోవటం, వాళ్ళ ఇంటి బిడ్డల వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళ పరిస్థితులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. సిమెంట్ రోడ్లు వేశారు. ప్రత్యేకంగా వాళ్ళ మీద ఎందుకు దృష్టి పెట్టారు అంటే వాళ్ళల్లో ఆ మట్టిలో మాణిక్యాలను బయటికి తీసుకురావాలి, వాళ్ళకి మంచి అవకాశాలు కల్పించాలి. అటు అడవి తల్లిని వాళ్ళు చాలా బాగా కాపాడుకుంటూ వస్తారు. అలాంటి వాళ్ళు ఇలా గంజాయి సాగుకి ఉపయోగపడకూడదు, దాని ద్వారా దేశ ప్రజలు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు అని వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఓట్ల టైంలో వెళ్ళలేదు, కానీ ఓట్లు అయిపోయిన తర్వాత వెళ్ళారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఓట్ల గురించే వీళ్ళని కాకాపట్టి తీసుకురాల. ఇంకా చెప్పాలంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఓటు వేయలేదనే చెప్పాలి. వాళ్ళు అక్కడ గెలిచినటువంటి నియోజకవర్గం అంతా కూడా ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వైఎస్ఆర్సీపీ ఉంది. అలాంటి వాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గారు ఇంత బాధ్యతగా తీసుకుని ఇంత ప్రేమను కురిపిస్తుంటే, నిన్న రగ్గులు ఇచ్చారు, మొన్న చెప్పులు ఇచ్చారు, అంతకుముందు ఒక మామిడి పళ్ళు కూడా ఆయన సొంతగా ఆయన పండించినటువంటి మామిడి పళ్ళను ప్రత్యేకంగా ఆయన ఆత్మీయులకు మాత్రమే పంపిస్తారు. అలాంటి మామిడి పళ్ళను వాళ్ళకు పంపించారు పవన్ కళ్యాణ్ గారు, ఆ ప్రేమను చూపించారు. అయితే ఇక్కడ ఒక వెబ్సైట్ గురించి నేను మాట్లాడుకోవాలి. ఒక 1/2 అవర్ 1 అవర్ అవుతుంది అనుకుంటా. ఆ వెబ్సైట్ ఏం రాశారు అనేది ఒక్కసారి మీకు చూపిస్తాను, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది ఆ వెబ్సైట్, చాలా క్లియర్గా చూడొచ్చు. నేను పేరు కూడా చదవను, ఎందుకంటే నాకు ఇష్టం లేదు కూడా. ఏం రాశారంటే, మొన్న రబ్బర్ చెప్పులు, నిన్న మామిడి పళ్ళు, నేడు రగ్గులు, రేపు చీపుర్లా అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్పు అభివృద్ధి ఇదేనా అన్నట్టుగా క్వశ్చన్ మార్క్ పెట్టారు. అంటే ఎంత చులకన భావం ఉందో ఆలోచించండి. గిరిజనుల పట్ల, ముఖ్యంగా అడవి బిడ్డల పట్ల ఈ వెబ్సైట్ ఎవరికి పనిచేస్తుందని మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడు ఏడుస్తూ ఉండేటువంటి ఛానల్ ఈ వెబ్సైట్ మీకు ఒక్కసారి చూపిస్తాను. ఎవరికి ఏంటి అనేది కూడా మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనేది కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్యాకేజీ కోసమే, ఎమ్మెల్యే పదవి కోసమా అమ్ముడు పోయే టైప్ కాదు. ఆల్వేస్ ఉత్తరాంధ్రనం అని చెప్పి ఏదో పెట్టుకుంటూ వచ్చారు వాళ్ళు దీని గురించి మాట్లాడేటప్పుడు. ఓకే, ఇది పక్కన పెడదాం. వీళ్ళు కంప్లీట్గా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది చూడండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు, రష్యా చమురుకు ఇండియా గుడ్ బై, ఇది ఒకటి రాశారు. ఇక మిగతా విషయాల్లోకి వెళ్తే, బెజవాడ దోచిపెట్టిన వామపక్షాలకు నిరసన అని చెప్పి పెట్టారు. ఇంకొకటి, రేషన్ మాఫియా లారీలను అడ్డుకునే సత్తా లేదు నీకు, సీజ్ ద షిప్ అంటూ డైలాగులు, డిప్యూటీ సీఎంని ఎద్దేవా చేసిన వామపక్ష నేత రామకృష్ణ. అంటే ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఇదిగో, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేయలేదు అన్నట్టుగా, పిఠాపురాన్ని పట్టించుకోలేదు అన్నట్టుగా, ఇంకా ఇగో కొన్ని నార్మల్ వార్తలు రాస్తూ ఉంటారు. ఎక్కువగా కూటమి ప్రభుత్వం మీద, పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడవటం తప్ప
ఇంకొకటి ఉండదు వీళ్ళకి. దీంట్లో రాసిందే ఇక్కడ ఇదిగో ఈ వార్త కూడా వాళ్ళు రాసింది. అంటే ఎంత 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 వాళ్ళ మీద అక్కసు లేకపోతే, ఇంత చులకన భావం లేకపోతే గిరిజనులకి ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి గంజాయి సాగు ఇంతలా జరుగుతుంది కదా మన్యం ప్రాంతాల్లో, దీని మీద ఎప్పుడన్నా ఒక ఆర్టికల్ రాసావా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఏంటి అని క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి ఉందా? ఉత్తరాంధ్ర గురించి, ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి ఆ పరిస్థితి నుంచి వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల్లా పవన్ కళ్యాణ్ గారు ట్రీట్ చేసి వాళ్ళకి అనేకమైనటువంటి పంపిస్తుంటే ఇంత చులకన భావమా? రేపొద్దున చీపులు పంపిస్తారు, ఇంకోటి పంపిస్తారు అంటే ఏంటి అసలు మీ ఉద్దేశం? సిగ్గుగా అనిపించట్లేదా? మీరు మంచి చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంగిలి మెతుకులు కూడా ఎడం చేత్తో ఇసరినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ఎప్పుడన్నా కనీసం రగ్గు కాదు ఒక అట్టిపండుని ఎవరికైనా కొనిచ్చినటువంటి సందర్భం ఉందా? అలాంటి వ్యక్తులకి డబ్బా కొడతారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి నిస్వార్థంగా పనిచేసేటువంటి వ్యక్తి రగ్గులు పంపిస్తే అది తప్ప, లేదంటే అది చులకనగా చూడాలా? అసలు ఏం బ్రతుకులు మీవి? ఏం మాట్లాడుతున్నారు? ఏం రాస్తున్నారు? ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? మీరు చేయరు, చేసే వాళ్ళ మీద చులకన భావం. అంటే గిరిజనుల మీద మీరు చూపిస్తారంటే వాళ్ళని ఏ రకంగా వాడుకోవాలి? గంజాయి సాగు చేసో లేదంటే వాళ్ళని వేరే విధంగా వాడుకోని వాళ్ళు తప్ప ఇలాగ మంచి పనులకు మాత్రం వాడుకోకూడదా? అసలు ఏం ఉద్దేశం మీరు? ఏ ఉద్దేశంతో రాస్తున్నారు? కనీసం మీరు రాసేటువంటి వార్తల్లో ఎక్కడన్నా ఏదన్నా మంచి పని అది ఉన్నదా? ఏదన్నా ఇప్పుడు ఇది రేపు చీపుర్లు ఇస్తారా అని క్వశ్చన్ మార్క్. ఏంటి అంటే చీపుర్లు ఇస్తే కూడా తప్ప ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు? అసలు గిరిజనుల పట్ల మీకు ఉండేటువంటి భావన ఏంటి? ఇది నిజంగా అవమానకరంగానే అనిపించింది, గిరిజనులను అవమానించడమే అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మా పెద్ద కొడుకు అయ్యా, పవన్ కళ్యాణ్ గారు మా కుటుంబం మా ఇంటి బిడ్డ అయ్యా ఆయన అని చెప్పి మా పెద్ద కొడుకు పంపించాడయ్యా రగ్గులు అని చెప్పి చెప్పుకొని సంబరాలు చేసుకుంటున్నారు. మీరు ఎప్పుడు చేయలేదు కదా. పవన్ కళ్యాణ్ గారు చిన్నదే కావచ్చు, అంతకన్నా పెద్ద చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ ఊర్లకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఆయన సొంత డబ్బులతో కూడా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పంచాయతీలకి ఏదో దాదాపు 2-3 లక్షల రూపాయలు ఏదో ఖర్చు అవుతుందంటే ఆయన సొంత డబ్బులే ఇచ్చుకున్నారు. అలాంటివి ఎన్నో ఉన్నాయి. మీరు చేయలేదు కదా. మీరు చేయనప్పుడు మీకు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది? పోనీ మీరు సపోర్ట్ చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమైనా చేశారు? సిగ్గుపడాలి. ఇలాంటి వార్తలు రాసే ముందు ఇంతకన్నా దౌర్భాగ్యంగా మనం ఉండదు అనేది ఆలోచించుకోండి. ఏది పడితే అది మనం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాం కదా, కక్కుర్తి పడుతున్నాం కదా, పేటిఎం డబ్బులు మనకు వస్తున్నాయి కదా, ముడుతున్నాయి కదా, మనం ఏదైనా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయచ్చు అనుకుంటే జనాలు చూస్తూ ఊరుకోరు. తిరగబడేటువంటి టైం వస్తుంది. ఆ టైంలో మీలాంటి వాళ్ళకి కూడా ఒక గట్టిగా సమాధానం కూడా వస్తుంది.